కేకోటపాడు గ్రామీణ ప్రాంతాలకు విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా సంఘమిత్ర రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పనిచేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వైద్యులు బండారు రామచంద్రరావు అన్నారు. సంఘమిత్ర రూరల్ డెవలప్మెంట్ 20వ వార్షికోత్సవం సందర్భంగా కేకోటపాడులో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 20 ఏళ్లుగా తమ సొసైటీ ద్వారా స్థానిక నిరుపేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగిన యువతీ యువకులను వెన్నుతట్టి ప్రోత్సహించడం పరిపాటిగా మారిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందే విధంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలనలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాలకు చెందిన చిన్నారుల ఆటపాటలు, నృత్యాలు ఆహుతులను అలరించాయి. నేను డాక్టర్ బండారు రామచంద్రరావు, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఈఎన్టీ ఆంధ్ర మెడికల్ కాలేజ్. నేను కేకోటపాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన గుండుపాలెం గ్రామం మాది. 20 సంవత్సరాల కిందట ఇక్కడ గ్రామీణ ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు, అలాగే వ్యక్తిత్వ వికాసం కోసం మేము సైతం తోడ్పాటును అందినివ్వాలని నిర్ణయించుకొని ఈ గ్రామీణ ప్రాంతానికి చెందిన వైద్యులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరం కలిసి సంఘమిత్ర రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనేది సంస్థను ఏర్పాటు చేసి గత 20 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, గ్రామీణ విద్యాజ్యోతి కార్యక్రమం ద్వారా విద్యార్థులకి ఈ ఉన్నత విద్యా అవకాశాల మీద సదస్సులు నిర్వహించడం, అలాగే గ్రామీణ ప్రాంత వికలాంగుల కోసం స్వచ్ఛంద సంస్థల సేవల ఉపయోగించుకొని వాళ్ళకి అవసరమైన వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, వీల్ చైర్స్ వంటివి ఏర్పాటు చేయడం, అలాగే గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహించడం, ఇలాగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు 20 సంవత్సరాలైన సందర్భంగా ఈ 20వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి మేమందరం కూడా ఇక్కడ ఇవాళ సమావేశం జరిగింది.